ప్రభునందు ప్రియమైన పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ టీము సహోదరులందరికీ తెలియజేసేది అనగా ఆల్రెడీ మీకు రిపీటెడ్ రిమైండర్స్ ఇస్తున్నాం. మరి వచ్చే నెల మే నెల 10వ తారీఖు 2వ శనివారం నాడు మనం కూడుకుంటున్నాం మా చర్చ్లో. నా ఆశ ఏంటంటే మీరందరూ కుటుంబాలతో వస్తే నాకు సంతోషం. ఆవేళ మెసేజెస్ ఏముండవు, అలాగే ఏమన్నా ప్రత్యేక కార్యక్రమాలు ఉండవు, కానీ ఆ దినాన్ని కేవలం మన సాక్ష్యాలు, వ్యక్తిగత అనుభవాలు, ఆ యొక్క 80 సంవత్సరాల్లో ఎలా మారుమనసు పొందాం, ఎలాగ ఆశీర్వదింపడ్డాం, ఇవాళ ఎలా జీవిస్తున్నాం అని పంచుకుంటాం. అవన్నీ రికార్డ్ చేయబడతాయి. రెండవది ఏంటంటే నా దగ్గర కొన్ని పాత ఫొటోస్ ఉన్నాయి, అవి నేను ఈ గ్రూప్లో పెడతాను. తర్వాత 70s రివైవల్ ఆ గ్రూపు, ఆ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఒక వీడియో చేసాం. ఆ వీడియో పెడతాను, మీరు చూడండి. మీ ఫొటోస్ అయిన ఎందుకు అడుగుతున్నానంటే మీ వ్యక్తిగతవి కుటుంబ ఫోటోలన్నీ ఇస్తే ఆ పర్సనల్ రివైవల్ మినిస్ట్రీ టీం యొక్క ఫ్యామిలీ ఆ వీడియో తయారు చేస్తాను. కనుక మీరు ఆ మోడల్ ఫొటోస్ చూడండి. నా దగ్గర ఉన్న 1-2 ఫోటోలు పాతవి పెడతాను, గ్రూప్లో చూడండి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఆవేళ మన మీటింగ్లకు సంబంధించిన కానీ ఆ దిన మన పాత ఫోటోలు ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఇవ్వండి. అవి కూడా ఈ యొక్క వీడియో తయారు చేద్దాం. మరి ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఎంతమంది వస్తున్నారని నాకు తెలియచేయాలి వెళ్ళిన అడ్వాన్స్. కారణం ఏంటంటే అందరికీ భోజన ఏర్పాట్లు చేయాలి. నా ఆశ అందరికీ గిఫ్ట్లు గీయడం అనేది నా ఆశ. దయచేసి మీరు ముందుగానే గ్రూప్లోనే మీరు రాయొచ్చు, ఎంతమంది వస్తున్నారో రాయొచ్చు గ్రూప్లో. ఆ నెంబర్ నేను తీసుకుంటాను. మరలా నా మనవి ఏంటంటే మీరందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకొని అందరూ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఇదేదో ఒకరి పని కాదు, ఇది అందరూ బాధ్యతగా మిగిలిన సహోదరులకు చెప్పండి. మరి అందరూ ఆ రోజు కూడుకునేలాగా అందరూ కలిసి పనిచేద్దాం. ఇట్స్ ఎ టీం వర్క్. మరి ఆవేళ ఒక ప్రత్యేకమైన దినం. డెఫినెట్గా ఆ గెట్ టుగెదర్ మీటింగ్ మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా అందరూ పాల్గొవాలని మనవి చేస్తున్నాను. మీకు సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న ఫొటోస్ లాంటివి ఏమైనా ఉంటే అందులో పెట్టండి. అలాగే మీ సలహాలు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా విధిగా 10 గంటలకి అక్కడ వస్తే మనం 1 గంటకి ముగించేసుకుంటాం. టైంకి అందరు రండి. ఒకరికొకరు ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకోండి. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ కూటమి ద్వారా మనందరం ఆధ్యాత్మికంగా ఇంకా బలపడాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.